చలిగా ఉన్నది. సో ఈరోజు ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చేసి ఒక 2 గంటలు పడుకున్నాము, ఎందుకంటే నైట్ కొంచెం అంతగానం రెస్ట్ లేకుండే ఫ్లైట్లో. సో ఇప్పుడు నైట్ అర్బాట్ స్ట్రీట్ అని ఉంటుంది అన్నమాట దగ్గరలో, అక్కడ వెళ్ళి చూసేద్దాం అనుకుంటున్నాం. కొంచెం మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంట. సో చూద్దాం నైట్ ఎలా ఉంటుందో. ఈరోజు వ్యాలంటైన్స్ డే సో చూద్దాం ఎలా ఉంటుందో. మనకు అర్బాట్ స్ట్రీట్ ప్లస్ నైట్ లైఫ్ ఆఫ్ ఆల్మైటీ ఎలా, నైట్ లైఫ్ అంటే మళ్ళీ వెళ్తాం కానీ ఈరోజు ఫస్ట్ డే నైట్ లైఫ్ ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం. సో పదండి. ఆటోమేటిక్ ఆన్ అయ్యే వీడియో ఇస్తా. వెళ్ళు నువ్వు వెళ్ళు ఉంటుంది వస్తుంది. అక్కడ ఆన్ అయిపోయింది. అటు అటు ఆటోమేటిక్ ఆన్ ఉన్నది. హైదరాబాద్లో ఉంది, అది వేరే విషయం, కానీ మీకు చూపిస్తున్నా. ఫుల్ సో నైట్ యుద్ధానికి బయలుదేరుతున్నాం. పిచ్చి చల్లేస్తున్నది. చెప్పు. వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అర్బాట్ స్ట్రీట్కి వచ్చాము. సో ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే. అందరు పాటలు పాడుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చాలా. సో మీరు చూడొచ్చు, సూపర్ ఎక్స్పీరియన్స్, సూపర్ ప్లేస్, ఎక్సలెంట్గా ఉన్నది ఇక్కడ వ్యాలంటైన్స్ డే రోజు. ఇంత పెద్ద స్క్రీన్ చూడండి. సో ఈ స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఆల్మోస్ట్ ఒక మల్టీప్లెక్స్ ఒక స్క్రీన్ అంత ఉన్నది. సో ఒకటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అందరూ మెల్లమెల్ల జమ అవుతారు ఇక్కడ వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి, అందరు కపుల్స్ అందరూ. సో సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. కానీ చలి కూడా దాని తగ్గట్టే ఉంది చాలా. విపరీతమైన చలి ఉన్నది, చూడొచ్చు. ఓకే, నిలబడి ఫోటో తీస్తా. ఇటు చూడు. వ్యాలంటైన్. సో ఇది అర్బాట్ స్ట్రీట్. ఫస్ట్ టైం ఒక పోలీస్ స్టేషన్ చూసాం ఇక్కడ, పోలీసీ అని చెప్పేసి. తర్వాత చూడొచ్చు కొంచెం కోలాహలంగా ఉంది ఇక్కడ. నేను ఇంతానం లేకుండే, మేము లేట్ వచ్చాము. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం కోలాహలంగా ఉంది. అక్కడ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ పీపుల్. మరి చూడొచ్చు ఇక్కడ ఎలా ఎంత బాగుందో. ఒక స్ట్రీట్ అన్నమాట. స్ట్రీట్ మొత్తం ఇలానే మంచిగా పేవ్మెంట్లా చేసేసి దీనిపైన అందరు వచ్చి ఎంజాయ్ చేసేటట్టు చేశారన్నమాట అరేంజ్మెంట్స్. సో ఆ రోజు మొత్తం కోలాహలంగా ఉన్నది మేము వెళ్ళినప్పుడు. సో చాలామంది కూడా వచ్చేసి ఇక్కడ
డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం అవన్నీ చేశారు. ఈ అర్బన్ స్ట్రీట్లో మనకు ఈ డ్రెస్సులకు ప్లస్ వైన్స్ బార్స్ ఉంటాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం బేకరీస్, కాఫీ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఒక చిల్అవుట్ ప్లేస్లా ఉంటుంది అక్కడ. సో యంగ్ కపుల్స్ అన్నా లేకపోతే మ్యారీడ్ కపుల్స్ అన్న వచ్చి మంచి చిల్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా. చలి బాగుంది కాబట్టి కొంచెం తక్కువ పీపుల్ ఉన్నారు, కానీ చలి లేనప్పుడు మాత్రం ఇక్కడ చాలా విపరీతంగా జనం జమ అయిపోయి ఎంజాయ్ చేస్తారన్నమాట. సో ఇదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అక్కడ మాకు, ఎందుకంటే మొత్తం ఒక పార్టీ అట్మాస్ఫియర్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఎక్సలెంట్ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంది అక్కడ. సో ఇదన్నమాట అర్బన్ స్ట్రీట్ యొక్క వినోదాల విందు. సో సూపర్ ఉంటుంది ఇక్కడ. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇక్కడ అర్బన్ స్ట్రీట్ ఆల్మాటీలో. సో మీరు చూడొచ్చు అక్కడ ఎలా మ్యూజిక్ వాయిస్తున్నారో. ఆ మ్యూజిక్తో కొందరు డ్యాన్స్ కూడా చేస్తారు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు కూడా. సూపర్ అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. కొంచెం సేపు నిలబడి చూసాము, చాలా బాగా అనిపించింది. ఈ అర్బన్ స్ట్రీట్లో వచ్చే కజకియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు అన్నమాట. సో మనం కెమెరాతో షూట్ చేస్తుంటే హాయ్ చెప్పడము, విక్టరీ సింబల్ పెట్టడం అవన్నీ కూడా చేస్తుంటారు. చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మమ్మల్ని ఎందుకు ఫోటో తీస్తున్నారు, మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తున్నారు చెప్పేసి వాళ్ళు ఏం అభ్యంతరం వ్యక్తం చేయరు అన్నమాట. సో చాలా ఫ్రెండ్లీ పీపుల్ వీళ్ళందరూ కూడా, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఇక్కడ ట్రాఫిక్ అయినా ఏదైనా కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. Kırgız bandazı